హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సలార్ థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ భయ్య. స్టోరీ ఎక్కడా మీకు చెప్పను, హ్యాపీగా మీరైతే రివ్యూ చూసేయండి. రిలీజ్కి ముందే ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా సలార్ ఫీవర్. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అండ్ వరల్డ్ వైడ్గా కూడా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అసలే కేజీఎఫ్ డైరెక్టర్ అట్టర్ ఫ్లాఫులతో ఉన్న ప్రభాస్ బాహుబలి 2 తర్వాత ఆయన కటౌట్కి తగ్గ మూవీనే పడలేదు. స్ట్రైట్గా పాయింట్కి వస్తా, మూవీ ఎలా ఉందంటే దీన్నమ్మ తగ్గేదేలే, పేరులోనే ఉంది కదా భయ్య, సీజ్ ఫైర్. దీన్నమ్మ ఫైరే భయ్య. వేసుకోండి సుఖీ బావా. మరి మామూలుగా లేదన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఎవడైనా మూవీ నచ్చలేదంటే ఈ మూవీనే చూడలేదు, లేదా మూవీ థియేటర్కి వెళ్ళి పడుకునేనా ఉంటాడు. దిస్ ఈస్ ద బెస్ట్ కమ్బ్యాక్ ఫిల్మ్ ఆఫ్టర్ బాహుబలి 2 ప్రభాసానికి. మీరు కంపేర్ చేయకండి భయ్య. RRR రికార్డు కొడుతుంది, బాహుబలి 2 రికార్డు కొడుతుందని. అవన్నీ వేస్ట్ డైలాగ్స్. అది జనాలు డిసైడ్ చేస్తారు, లాస్ట్కి వచ్చే కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. ఇంకా ఫ్యాన్స్కి అయితే 2 days ముందే, క్రిస్మస్ ముందే పండగ వచ్చేసింది. ఒక 4-5 టీ-షర్ట్లు ఎక్స్ట్రా తీసుకునైనా వెళ్ళండి భయ్య. చలికాలం, థియేటర్ లోపల కూడా ఏసీ ఉంటుంది. అది కాదమ్మా, అక్కడ చించేస్తారన్నమాట పూనకాలతో. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఒక 2-3 బ్యాగులు పేపర్స్ అయినా సరే తీసుకెళ్ళండి. థియేటర్కి వెళ్ళగానే, షో పడగానే మీరు ఒక లోకంలోకి వెళ్ళిపోతారు. ప్రభాస్ అన్న కటౌట్ని సరిగ్గా వాడుకున్న డైరెక్టర్. ఆకలితో ఉన్న పులికి కోపం వస్తే ఎలా ఉంటుంది, అలా వచ్చి రఫ్ ఆడించాడంతే. అండ్ ఈ ఆకలి దీంతో ఆగదు, ఇంకోటి కూడా వస్తుంది. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మీరైతే హ్యాపీగా గుండె మీద చేసుకొని పడుకోండి. ఇన్ని రోజులు కూడా నిద్ర లేని రాత్రులు గడుపుంటారు కదా, ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాల్సిందని కసిగా తీశారు. ప్రశాంత్ నీల్ గారు సూపర్ సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. కొంతమంది టీజర్లు, ట్రైలర్లు చూసి సేమ్ కేజీఎఫ్ లానే ఉంది, ఆ విజువల్స్, డార్క్ సీన్స్, ఆ ఎలివేషన్స్ అన్నారు. ఆ మూవీకి దీనికి ఏ మాత్రం కూడా సంబంధమే లేదు. ఇంత అల్ట్రా మాస్గా ఒక హీరోని చూపించడం ఈ మధ్య కాలంలో అయితే ఇంకోటి రాలేదు. ఫ్యాన్స్కి మాత్రం పూనకాలే. డెఫినెట్గా కాల్ ఎగరేసుకొని మీరు బయటకు వస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. ఇంకా క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా చేశారు. ఫస్ట్ పార్ట్లో కొన్ని క్వశ్చన్స్కి అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో క్లియర్ చేస్తారు. చిన్న చిన్న మైనస్లు ఏంటంటే, ఒక్క దగ్గర స్క్రీన్ ప్లే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. స్టార్టింగ్ 1 hour కూడా కొద్దిగా స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. చాలా ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, డ్రామా ఎక్కువగా ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. మరి థియేటర్లో గోల అంతా ఎలా అబ్జర్వ్ చేస్తామంటే, ఇంకోసారి చూడండి, కాన్సన్ట్రేషన్తో చూడండి. మూవీలో ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్, మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. ఇక కన్సార్ నగరం ఎలాగ మేకింగ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్ గారికి మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. ఇంకా ప్రభాస్ అని ఉన్నాడంటే వేరే వాళ్ళు ఎంతోమంది ఉన్నా సరే పెద్దగా పట్టించుకోరు, కానీ ఈ మూవీలో మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మెయిన్గా పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఈ మూవీకి చాలా హెల్ప్ అయ్యారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శృతి హాసన్ ఉంది, హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు. ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్లో జగపతి బాబు గారు కుమ్మేశారు. ఇంకా శ్రీయారెడ్డి, అమ్మగా ఈశ్వరీరావు, వీళ్ళందరూ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరి గురించి ఇక్కడ చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గట్లయితే మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా, గ్రాండ్ విజువల్స్, ఇక ప్రభాస్ వచ్చినప్పుడు వేసే ఎలివేషన్స్, డైలాగ్స్ కూడా ఓవర్గా ఏమీ ఉండవు, చాలా నీట్గా చెప్తారు. అయితే ఫస్ట్ హాఫ్లో మరీ ఎక్కువ బిల్డప్ ఇచ్చారేమో అనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కుమ్మేశాడు రవి బస్రూర్, ఇచ్చి పడేశారు అంతే. టెక్నికల్గా మూవీని తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. ప్రతి ఒక్క షార్ట్, ఎలిమెంట్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. మరి ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. దాట్స్ ఇట్ గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.